హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. రీసెంట్గానే మనకి ఎస్బీఐ నుంచి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ అసోసియేట్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రావడం అయితే జరిగింది. అది కూడా జూనియర్ అసోసియేట్ పోస్టులకు సంబంధించి. ఈ జూనియర్ అసోసియేట్ పోస్టులు కస్టమర్ సపోర్ట్స్ అండ్ సేల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. వీటిని మనం క్లరికల్ కేటగిరీ జాబ్స్ కింద కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. దెన్ నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. అవి ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి అంటే ఆన్లైన్ అప్లైకి సంబంధించి ఆ డేట్స్ ఏంటనేది చూస్తే ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకి ఆన్లైన్లో 11 ఆగస్టున పబ్లిష్ అయింది. అలాగే సేమ్ డేట్ నుంచి అంటే 11 ఆగస్టు నుంచి ఆన్లైన్ అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ఈ నెల 31వ తారీఖు అంటే ఆగస్టు 31వ తారీఖు అప్లై చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా అప్లై చేసే అవకాశం ఉంది. నా చిన్న సజెషన్ ఏంటంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. వై బికాజ్ అంటే సర్వర్ ఇష్యూస్ కానీ ఏదైనా ప్రాబ్లం అయితే వస్తే అప్లై అయితే చేయలేకపోతే చాలా డిసప్పాయింట్ అయితే అవుతారు. సో వీలైనంత త్వరగా అప్లై అయితే చేయండి. దెన్ నెక్స్ట్ వివరాల్లోకి వెళ్తే వేకెన్సీకి సంబంధించినటువంటి ఒక టేబుల్ అయితే కనబడుతుంది మనకి ఈ పీడిఎఫ్లో. సో ఒకసారి మనం ఈ టేబుల్ గురించి డిస్కస్ అయితే చేస్తే ఈ రిక్రూట్మెంట్లో టోటల్లీ మనకు ఒక 7,500+ వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ఫ్రెష్ వేకెన్సీస్. ఇవి కాకుండా బ్యాక్లాగ్ సంబంధించి కొన్ని వేకెన్సీస్ ఉండడంతో రెండు కూడా కలిపితే అరౌండ్ 8,000 దగ్గరలో వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. బట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నా సరే మన ఆంధ్రప్రదేశ్కి అండ్ తెలంగాణకి కేటాయించిన పోస్టులు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనకి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి ఎటువంటి వేకెన్సీస్ అంటే ఈ నోటిఫికేషన్లో ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు. బట్ తెలంగాణకు సంబంధించిన వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. టోటల్గా 260 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. వీటికి ఓన్లీ తెలంగాణ వాళ్ళే కాదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగే కాబట్టి 2 స్టేట్స్ వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఎటువంటి ప్రాబ్లం అయితే పడాల్సిన అవసరం అయితే లోకల్ లాంగ్వేజ్ మీకు తెలుగే కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వీటికి కాంపిటీషన్ అయితే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. అయితే మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదని ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది కదా. మీరు ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్స్ పెట్టుకుని సొంత స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి రావచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి జాబ్ గెట్ చేస్తే. బట్ మీరు 5 ఇయర్స్ ఏదైతే స్టేట్లో జాబ్ గెట్ చేస్తారో ఆ స్టేట్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా మాత్రమే మీరు బయటికి రావడానికి అవకాశం ఉంది. ఐ మీన్ మీ సొంత స్టేట్కి రావడానికి అవకాశం అయితే ఉంది. సో ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏజ్ లిమిట్. వన్స్ మనం ఏజ్ లిమిట్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, నాట్ బిలో 20 ఇయర్స్ అండ్ నాట్ అబౌవ్ 28 ఇయర్స్ అని చెప్పేసి ఏజ్ లిమిట్స్లో. అంటే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్ మినిమం ఏజ్ అనేది 20 సంవత్సరాల కన్నా తక్కువ ఉండకూడదు. మ్యాక్సిమం ఏజ్ అనేది 28 సంవత్సరాల కన్నా ఎక్కువైతే ఉండకూడదు అని చెప్పారు. మినిమం ఏజ్ ఏదైతే 20 సంవత్సరాల కన్నా తక్కువ అయితే ఉండకూడదు అన్నారో అది ప్రతి క్యాండిడేట్కి కూడా అప్లికేబుల్ అవుతుంది. మ్యాక్సిమం ఏజ్ ఏదైతే 28 సంవత్సరాలు అన్నారో అది ఓన్లీ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. కొన్ని రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి. ఓబీసీ కేటగిరీ అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అయితే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ద నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడదాం. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉంటారో వాళ్ళకి ఆ డౌట్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు నేను క్లారిఫై అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో మనకి మెన్షన్ చేసిన పాయింట్స్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లినరీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఒక్కసారి ఇప్పుడు నేను అండర్లైన్ చేసి చదివిన ఈ పాయింట్స్కి అర్థం క్లియర్గా చూస్తే ఈ జాబ్స్కి మీరు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. చాలామంది మైండ్లో ఒక మిత్ అయితే ఉంటుంది, బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్ అంటే బీకామ్ కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి. మీరు ఆ మిత్ మీ మైండ్లో కూడా ఉంటే దాన్ని బ్రేక్ అయితే చేసేయండి. వై బికాజ్ అంటే ఈ జాబ్స్కి మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. లైక్ మీరు BA చేసినా, BSc చేసినా లేదా బీకామ్ చేసినా సరే అప్లై అయితే చేయొచ్చు. కామర్స్ బ్యాక్డ్రాప్ వాళ్ళే అప్లై చేయాలి లేదా బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన డిగ్రీ వాళ్ళే అప్లై చేయాలనే రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఆ విషయం గుర్తుంచుకోండి. అండ్ ఆల్సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు కానీ ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చా అంటే దానికి సంబంధించి కూడా మనకి ఒక పాయింట్ మెన్షన్ చేశారు. అది కూడా ఇప్పుడు నేను అండర్లైన్ చేసి చెప్తాను చూడండి. దోస్ హూ ఆర్ ఇన్ ది ఫైనల్ ఇయర్ ఆర్ సెమిస్టర్ ఆఫ్ ది ఇయర్ గ్రాడ్యుయేషన్ మే ఆల్సో అప్లై ప్రొవిజనల్లీ సబ్జెక్ట్ టు ది కండిషన్స్ దట్ ఈ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ దే విల్ బీ
ప్రొడ్యూస్ ప్రూఫ్ హ్యావ్ పాస్డ్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ బిఫోర్ 31st December 2026 అని చెప్పారు. సో దీన్ని ఇప్పుడు మనం చదివాం కదా, దీని అర్థం ఏంటి అనేది చూస్తే, ఇఫ్ ఇన్ కేస్ అప్లై చేసే క్యాండిడేట్స్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ లేదా ఫైనల్ సెమిస్టర్కి అపీర్ అవుతున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. వాళ్ళు కూడా ఈ జాబ్కి ప్రిపేర్ అవ్వి కాంపిటీషన్లోకి ఇన్ని జాబ్ గెట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ December 31st 2026 కల్లా మీరు పాస్ అయినటువంటి సర్టిఫికెట్స్ అనేవి సబ్మిట్ చేయాలి, ప్రొవిజనల్స్ అయినా సరే అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో వన్స్ ఒకసారి మనం ఈ సెలక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే, ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ జనరల్లీ 2 స్టేజెస్లో ఉంటుంది. అండ్ ఆల్సో 3rd స్టేజ్ కూడా ఉంటుంది. దాని గురించి పెద్దగా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. స్టేజ్ 1లో చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్, స్టేజ్ 2లో చూసుకుంటే మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, ఫైనల్లీ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది. వీటన్నిటి గురించి ఇప్పుడు మీకు నేను చెప్తాను. అయితే రెగ్యులర్గా సమ్ టైమ్స్ నేను కెనరా బ్యాంక్ అప్రెంటిస్కి సంబంధించి, ఐసిఐసిఐ బ్యాంక్ అప్రెంటిస్కి సంబంధించి, ఎస్బీఐ అప్రెంటిస్కి సంబంధించి వీడియోస్ చేస్తున్నప్పుడు చాలామంది మీ అప్రెంటిస్షిప్ పీరియడ్ కంప్లీట్ చేసాం, వీటి వల్ల ఎటువంటి యూజ్ అయితే ఉండదు అని చెప్పేసి కామెంట్స్ అయితే పెడుతుంటారు కదా. అటువంటి వాళ్ళు లేదా అటువంటి కామెంట్స్ చదివి అటువంటి అప్రెంటిస్కి అప్లై చేయాలా అని డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు ఇక్కడ ఈ సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఒక అడ్వాంటేజ్ అనేది ఉంది, దాని వివరాలు కూడా చెప్తాను. వన్స్ మనం సెలక్షన్ ప్రాసెస్లో స్టేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి చూద్దాం. ఈ ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎగ్జామ్కి మనకి ఒక 1 hour డ్యూరేషన్ అయితే ఇస్తారు, అంటే 1 గంట సేపు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అలాగే ఎగ్జామ్లో మనకి 100 మార్క్స్ అయితే ఉంటాయి, అంటే 100 క్వశ్చన్స్ ఉంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ క్యారీ చేస్తుంది. దానితో పాటు ఎగ్జామ్ని 3 సెక్షన్స్గా డివైడ్ అయితే చేశారు. సో ఇదైతే మనకి ప్రిలిమినరీకి సంబంధించిన కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఈ ప్రిలిమినరీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఈ 3 సెక్షన్స్ అని మాట్లాడుకున్నాం కదా, ఏ సెక్షన్స్లో ఏ సబ్జెక్ట్స్ లేదా ఏ టాపిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే వాటికి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. ఎగ్జామ్ కండక్ట్ చేసే మీడియం మాత్రం ఇంగ్లీష్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అలాగే మనకి ఈ 3 సెక్షన్స్లో సెక్షన్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 and 30 మార్క్స్. సెక్షన్ 2లో న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ అండ్ 35 మార్క్స్. సెక్షన్ 3లో రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ అండ్ 35 మార్క్స్. ఓవరాల్గా ఈ విధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ వరకు అయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే అయ్యింది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు. ఫ్రెండ్స్, ఫైనల్ రిక్రూట్మెంట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఎవరూ కన్సిడర్ అయితే చేయరు. ఇది దేనికోసం అంటే మెయిన్ ఎగ్జామ్కి క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే ప్రిలిమినరీ ఎగ్జామ్ని పెట్టడం అయితే జరుగుతుంది. మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్లో టాప్ మార్క్స్ అయితే వచ్చి మెయిన్స్లో తక్కువ వస్తే మీకు ప్రిలిమినరీలో అవి ఇవి మెర్జ్ చేసి మేనేజ్ చేస్తారు, జాబ్ వస్తుంది అనుకోవచ్చు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఎగ్జామ్ మాత్రమే. ఫేజ్ 1 ప్రిలిమినరీ మనకి కంప్లీట్లీ మెయిన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్లో. అది కూడా సెలక్షన్ ప్రాసెస్లో ఎలా ఫైనల్ చేస్తారంటే మెయిన్ ఎగ్జామ్కి 1:10 రేషియోలో మనకి మెయిన్ ఎగ్జామ్కి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో అది కూడా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ ఎగ్జామ్. ఈ మెయిన్ ఎగ్జామ్ స్ట్రక్చర్ని చూస్తే ఇది కూడా ఆన్లైన్లో కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్ అని మెన్షన్ అయితే చేశారు. అయితే ఎగ్జామ్ని 4 సెక్షన్స్గా డివైడ్ అయితే చేశారు. టైం చూసుకుంటే 2 hours 40 minutes ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఎగ్జామ్లో ఏ టాపిక్స్ లేదా ఏ సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అనేది చూస్తే ఒకసారి ఇక్కడ అయితే చూడండి. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 and 50 మార్క్స్. సెక్షన్ 2లో జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. సెక్షన్ 3లో క్వాంటిటీ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. ఫైనల్లీ సెక్షన్ 4లో రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50, మార్క్స్ మాత్రం 60. టోటల్లీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే ఈ మెయిన్ ఎగ్జామ్స్లో 190 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మార్క్స్ చూసుకుంటే 200 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. టైం చూసుకుంటే 2 hours 40 minutes ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ మెయిన్ ఎగ్జామ్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మెరిట్ వైజ్ పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి మాట్లాడితే దీని గురించి పెద్దగా కన్సిడర్ అయితే చేయాల్సిన అవసరం లేదు. మన 10th class ఫైనల్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనకి ఏదైతే ప్యాసేజీకి సంబంధించి లేదా ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఏవైతే ప్యాసేజీకి సంబంధించినటువంటి టెస్టులు ఉంటాయో, నాన్ వెర్బల్ టెస్టులు, వెర్బల్ టెస్టులు, వీటికి సంబంధించిన విధంగానే ఇక్కడ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. దీని గురించి మీరు పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ 5 to 10 daysలో కూడా ఈజీగా మీరు పికప్ అయితే చేయగలరు. దీన్ని పెద్దగా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మీకు
అప్రెంటిస్ గురించి ఏదో ఒక పాయింట్ చెప్తానన్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు అని చెప్పేసి మీరు అనుకుంటుంటారు కదా. ఇక్కడ చూడండి, పాయింట్ చెప్తాను చూడండి. ట్రైన్డ్ అప్రెంటిస్ ఆఫ్ ఎస్బీఐ ఆర్ హ్యావింగ్ గివింగ్ వెయిటేజ్ ఇన్ ది మెయిన్ ఎగ్జామినేషన్ బై అవార్డింగ్ 2.5% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ ఇన్ దేర్ 5 మార్క్స్ అవుట్ ఆఫ్ 200 అని చెప్పి మెన్షన్ అదే చేశారు. సో ఇప్పుడు నేను చదివాను అండ్ అండర్లైన్ చేశాను. దీని అర్థం ఏంటి అనేది ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను. మీకు లాస్ట్ టైమ్స్ చాలాసార్లు నేను అప్రెంటిస్కి సంబంధించినటువంటి అప్రెంటిస్షిప్కి సంబంధించిన కెనరా బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, ఇలాంటి వాటి గురించి చెప్పేటప్పుడు చాలామంది అవాయిడ్ చేసేవాళ్ళు. దానివల్ల యూజ్ ఏమి ఉండదని కూడా కొంతమంది మేము ఆల్రెడీ కంప్లీట్ చేసాం, అక్కడ యూజ్ ఏమి ఉండదు అని చెప్పి కూడా చాలామంది అనేవారు. ఆ టైంలో మీకు 15,000 కదా, ఎందుకులే మనం వెళ్ళడం అని కూడా చాలామంది అనుకునేవాళ్ళు. బట్ ఇక్కడ చూడండి, మనకి ఎవరైతే అప్రెంటిస్షిప్ పీరియడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి 2.5% ఆఫ్ మార్క్స్ అనేది వెయిటేజ్ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు. అంటే 5 మార్క్స్ ఫైనల్ 5 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అయితే ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటంటే, మెయిన్ ఎగ్జామ్ అందరూ అపీర్ అవుతారు, అందరూ రాస్తారు. బట్ ఎవరికైతే ఈ అప్రెంటిస్షిప్ పీరియడ్ సర్టిఫికేట్ అయితే ఉంటుందో వాళ్ళకి 5 మార్క్స్ అడ్వాంటేజ్ అయితే కలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీడియో చూస్తున్న వాళ్ళు మీరు అండ్ నేను ఇద్దరు అప్లై అయితే చేసాం. మీరు అప్రెంటిస్షిప్ పీరియడ్ కంప్లీట్ చేయలేదు, నేను అప్రెంటిస్షిప్ పీరియడ్ కంప్లీట్ చేశాను. ఫైనల్ రిజల్ట్లో చూసుకుంటే నాకు చూసుకున్నట్లయితే 185 మార్క్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చూసుకున్నట్లయితే 187 మార్క్స్ వచ్చాయి. జనరల్గా మీకే పోస్టింగ్ అయితే వస్తుంది అనుకుంటారు. బట్ నేను అప్రెంటిస్షిప్ పీరియడ్ కంప్లీట్ చేయడం వల్ల 2.5% ఆఫ్ వెయిటేజ్ అండ్ 5 మార్క్స్ యాడ్ అవ్వడం వల్ల ఓవరాల్ నా స్కోర్ 190 అవుతుంది. జాబ్ గెట్ చేసే ఛాన్సెస్ నాకుంటాయి. మీకు చాలామందికి తెలియదు ఏంటంటే, రిక్రూట్మెంట్స్ ఎండింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత 0.1 మార్క్స్తో కూడా మనకి ప్లేసెస్ అనేవి షిఫ్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు అప్రెంటిస్షిప్ పీరియడ్ అడ్వాంటేజ్ అనేది ఇక్కడ క్లియర్లీ అయితే కనబడుతుంది. సో మీరు అటువంటి ఆపర్చునిటీస్ ఏవైతే వస్తాయో వాటిని కూడా మిస్ చేసుకోవద్దు. లైక్ మీరు ఏదో ఒక కోర్స్ కంప్లీట్ చేసామని చెప్పేసి అనుకోండి. ఎందుకంటే ఏదైనా కోర్స్ కంప్లీట్ చేస్తే మనం అమౌంట్ పే చేయాలి. ఇక్కడ మనం అప్రెంటిస్షిప్ పీరియడ్లో బ్యాంకింగ్ అవేర్నెస్ కంప్లీట్లీ క్రియేట్ అవుతుంది, జాబ్ ప్రిపరేషన్ పాసిబిలిటీ అవుతుంది. ఎవ్రీ మంత్ స్టైఫండ్ అనేది ఒక 15,000 లేదా 10,000 లాంటిది కూడా మనం గెట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అటువంటి అవకాశాన్ని ఎవరైతే మిస్యూజ్ అయితే చేసుకోవద్దు. ఆ అవకాశాన్ని అక్కడ యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ ఛాన్సెస్ ఉంది. అవుట్ ఆఫ్ 260 వేకెన్సీస్లో తెలంగాణ సర్కిల్లో మోస్ట్ ప్రాబబ్లీ ఒక 100+ వేకెన్సీస్ అయినా ట్రైనీడ్ అప్రెంటిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గెట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ ఫైనల్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేసాం. ఫైనల్ డీటెయిల్స్ శాలరీ గురించి ఒకసారి చూస్తే, మనకి శాలరీకి సంబంధించి డిఫరెంట్ అలవెన్సెస్ అన్నీ యాడ్ చేశారు. బట్ మన చేతికి వచ్చేటటువంటి శాలరీ చూసుకుంటే 46,000 రూపాయలు ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి బై హ్యాండ్ చేతికి శాలరీ రావడం అయితే జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ప్రొబేషనరీ పీరియడ్ చూసుకుంటే ఇది కామన్. ప్రొబేషనరీ పీరియడ్ చూసుకుంటే మనకి ఒక 6 months అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మీరు క్లియర్గా డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఇక ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేయాలని చెప్పి అన్నాం కదా. అయితే మనం అప్లికేషన్ ఫీజు పే చేయాలి కదా. అప్లికేషన్ ఫీజు వివరాలు చూస్తే, అప్లై చేసే క్యాండిడేట్స్లో SC, ST, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఎక్స్-సర్వీస్మెన్ వీళ్ళెవరూ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అప్లై చేసే క్యాండిడేట్స్లో జనరల్, ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ మాత్రమే 750 రూపీస్ అంటే 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు అమౌంట్ని పే చేయాలి. ఇది నాన్ రీఫండబుల్ అని కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మీరు అప్లై అయితే చేయాలనుకుంటే త్వరగా అప్లై చేయండి. 31 ఆగస్ట్ లాస్ట్ డేట్ కాబట్టి ఆ రోజు వరకు వెయిట్ చేద్దామని చెప్పేసి టైం అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. ఇక నోటిఫికేషన్ ఫైనల్ డీటెయిల్స్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. వాటి వివరాలు కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు, ఎందుకంటే తెలంగాణలో 260 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి, అవి ఏంటనే చూద్దాం. దెన్ నెక్స్ట్ తెలంగాణకు చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే అనంతపూర్, గుంటూరు ఆర్ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దెన్ నెక్స్ట్ మనం తెలంగాణకు సంబంధించి చూసుకుంటే, తెలంగాణకు సంబంధించి యాజ్ యూజువల్గానే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, వీడియో అయితే కాస్త లెంత్ అయిందని అనుకుంటున్నాను. కంపల్సరీ వీడియో అయితే లెంత్ అయింది. బట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ రిలీజ్ చేసిన జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన 90% డీటెయిల్స్ అన్నీ కూడా నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించినా, లేదా ఈ నోటిఫికేషన్పై మీకు ఏదైనా డౌట్ ఉందనిపించినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై అయితే చేసుకోండి. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ వీలైనంత మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేసినందుకు. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయగలరు.